చెవిపోటు బాధలు పెద్దల్నే బాగా ఇబ్బంది పెడతాయి. ఇక పిల్లల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. చెవిపోటు బాధల్ని తట్టుకోలేక పిల్లలు ఒకటే ఏడుస్తూ ఉంటారు. కోపంతో చిరాకుతో ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లల్లో చెవి నొప్పికి సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలుకొని చెవి లోపల ఇన్ఫెక్షన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెవి నుంచి ముక్కుకు మధ్య ఉండే యూస్టేషియన్ నాళం చిన్నగా ఉండటం వల్ల చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయని చెబుతారు డాక్టర్లు. పిల్లల్ని వేధించే చెవిపోటుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో చెవిపోటు గురించి తెలుసుకునే ముందు అసలు మనలో చెవి నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన చెవిలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. బయటకు కనిపించేది బాహ్య చెవి. ఇది శబ్ద తరంగాలను లోపలి భాగాలకు చేరుస్తుంది. ఇక చెవి గూబకు లోన ఉండేది మధ్య చెవి. ఇది యుస్టేషియన్ నాళంతో అనుసంధానమై ఉంటుంది. ఇక చివరిది అంతర చెవి. ఇది పుర్ర ఎముకలో ఇమిడి ఉంటుంది. పిల్లల్లో కనిపించే చెవిపోటుకు సాధారణంగా జలుబుతో పాటు మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లే కారణంగా ఉంటాయి. ఇక గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, పంటి నొప్పి, సైనసైటిస్, ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు, ఎడినాయిడ్స్, టాన్సిల్స్ వాపుకు గురైనప్పుడు మధ్య చెవిలోకి ఇన్ఫెక్షన్లు చేరి చెవిపోటు బాధలు మొదలవుతుంటాయి. కొన్ని సందర్భాలలో చెవిలో గుబిలి కూడా చెవి నొప్పిని తెచ్చిపెడుతుంటుంది. ఇక దవడ ఎముకలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి సమస్యగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. చిన్నపిల్లల్లో ఈవెన్ మనం 1 year కాడ నుంచి కూడా చూస్తున్నాం అన్నమాట. చెవిలో నొప్పి రావటం, పిల్లలు ఏడవటం, చెవి దగ్గర చెయ్యి పెట్టుకొని ఏడవటం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలైతే చెవిలో నొప్పి వస్తుందని చెప్తారండి. మరీ చిన్న పిల్లలైతే ఏడుస్తూ ఉంటారు. లైక్ 1 సంవత్సరం 2 సంవత్సరాల బేబీ అయితే చేతిని చెవి దగ్గరకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో మనం దాన్ని బట్టి వాళ్ళకి చెవిలో ఇబ్బందికరంగా ఉంది, చెవిలో నొప్పి వస్తుంది అనేది గ్రహించాలన్నమాట. కొంతమందిలో చెవిలో నొప్పితో పాటు చెవిలో నీరు, చీము లాంటిది కూడా వస్తుంది అన్నమాట. సో చెవిలో నొప్పి వచ్చినా, పిల్లలు ఏడుస్తున్నా కూడా మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకొని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని క్యూర్ చేసుకోవాలన్నమాట. సాధారణంగా పిల్లల్లో ఏంటంటే ఎక్కువ మందిలో వచ్చేది మన జలుబు. పిల్లల్లో జలుబు కొద్దో గొప్ప వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ జలుబు వచ్చిన వాళ్ళలో ఏమాత్రం ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు జలుబు వచ్చినప్పుడు ఆ మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎడినాయిడ్లో ఎవరికైనా కూడా కొద్దిగా పెద్దగా ఉన్నా అది ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ చేసేసి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. అలానే మ్యూకోజల్ కంటిన్యూటీ వల్ల ఆ ఎడినాయిడ్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కూడా చెవులోకి వెళ్తుంది. పిల్లల్లో ఎందుకంటే ఈ సాధారణంగా చెవులో ఇన్ఫెక్షన్ రావడానికి కారణం వల్ల అనటామికల్గా కూడా చెవికి ముక్కుకి ఉండే కనెక్టింగ్ ట్యూబ్, దాన్ని ఈస్టేషన్ ట్యూబ్ అంటాం అనమాట. అది స్ట్రైట్గా ఉంటుంది, చిన్న సైజు, లెంత్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. రెండోది ఏంటంటే వాటిల్లో ల్యూమిన్, ఎందుకంటే పిల్లల్లో ఆ ల్యూమిన్ సైజు కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ వచ్చినా, ఎడిమా వచ్చినా కూడా ఆ ట్యూబ్ బ్లాక్ అవుతుంది అనమాట. చాలామంది పిల్లల్లో ఏంటంటే మిడ్నైట్, ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఈ జలుబు వచ్చిన పిల్లలు కానీ, ఒక్కోసారి జలుబు కొద్దిగా తక్కువ ఉన్న సడన్ ఇయర్ పెయిన్తో వస్తుంటారనమాట. ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఏమవుతుందంటే పిల్లలు పనుకున్నప్పుడు ఆ చెవికి ముక్కుకి ఉన్న కనెక్టింగ్ ట్యూబ్ డైరెక్ట్గా ఎడినాయిడ్ బ్లాక్ చేయటము, దాంతోపాటు సెక్రీషన్స్ మనం హార్జాంటల్గా ఉండటం వలన, డ్రైన్ కాకుండా మిడిల్ ఇయర్లో ఉండటం వలన ఆ ఇయర్ డ్రమ్ అనేది బల్జ్ అయిపోయింది. ఎప్పుడైతే దాంట్లో నీరు ఎక్కువైతే ఉంటుందో మన ఇయర్ డ్రమ్ బల్జ్ అయిపోయి అది స్ట్రెచ్ అయిపోయి చాలా పెయిన్ వస్తుంది. ఒక్కోసారి బ్లడ్ స్టెయిన్డ్ సెక్రీషన్స్ అంటే చెవులోంచి రక్తంతో కూడిన స్రావం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని ఎక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటారనమాట. పిల్లల్ని బాధించే చెవిపోటును డాక్టర్లు బ్లూ ఇయర్ అని పిలుస్తారు. బడికెళ్లే పిల్లల్లో ఈ చెవిపోటు బాధలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పిల్లల్లో చెవికి ముక్కుకు మధ్య ఉండే యూస్టేషియన్ అనే గొట్టం పెద్దలతో పోలిస్తే దాని పొడవు తక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలకు జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చాలా తేలికగా చెవికి చేరుతుంటుంది. దీంతో చెవిలో నొప్పి మొదలవుతుంటుంది. అయితే కొన్నిసార్లు తేమ కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే చెవిలో గుబిలి కూడా నొప్పిని కలిగిస్తుంటుంది. దీంతో చెవిలో తీవ్రమైన నొప్పితో పాటు చెవి నుంచి చీము లాంటి స్రావాలు కూడా కారుతుంటాయి. చెవి నొప్పిగా ఉన్నప్పుడు పిల్లలు పదే పదే చెవిని లాగుతుంటారు లేదా రుద్దుతుంటారు. ఊరికే చిరాకు పడుతుంటారు. నొప్పిని తట్టుకోలేక తరచూ ఏడుస్తుంటారు. నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వినికిడిలో కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చెవి నొప్పి కారణంగా కొంతమంది పిల్లలకు జ్వరం కూడా వస్తుంటుంది.
చెవిలో నొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పెయిన్ కిల్లర్ తీసుకున్నా కూడా మనం ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తారనమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే షాప్కి వెళ్ళి డ్రాప్స్ తెచ్చుకొని వేస్తూ ఉంటారనమాట. అది ఎక్కువ రోజులు వేయటం మంచిది కాదు. ఒకరోజు లేదా ఒక పూట వేసుకొని ఆ నొప్పి తగ్గేటప్పటికి మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ చెవులో నల్లగా కనిపిస్తుంది కానీ సెల్ఫ్ క్లీనింగ్ చేయబోతుంటారండి, పిన్నీస్తో కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఏదన్నా వస్తువుతోటి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఎందుకంటే అది ఏమాత్రం స్కిన్కి తగిలినా కూడా స్కిన్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ రావటము, దాంతోపాటు అక్కడ ఆర్టైటిస్ ఎక్స్టర్నా, ఒక్కోసారి ఫెరంకిల్ అంటాం, చీము గడ్డ రావటం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎక్కువ రోజులు మందులు వాడాల్సి వస్తుంది. ఒక్కోసారి చెవికి పట్టీ పెట్టడం కానీ ఒక్కోసారి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సెల్ఫ్ క్లీనింగ్ని అవాయిడ్ చేయండి. అలానే కొంతమంది చెవులో వెల్లుల్లిపాయలు, వేడివేడి ఆముదం పెట్టడం చేస్తుంటారనమాట. అది ఇప్పుడున్న పరిస్థితిలో మంచిది కాదండి. ఎందుకంటే ఒక 40-50 సంవత్సరాల క్రితము సరే కొంత వాళ్ళకి ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేవి కాదు. దానివల్ల ఏమనుకునే వాళ్ళంటే వేడివేడి ఆముదం వేస్తే అక్కడ ఉన్న ఏదన్నా చిన్న చిన్న పురుగులున్నా బయటకు వస్తాయి, చనిపోయి. అలానే ఏదన్నా చిన్న గుబులున్నా కూడా మెత్తబడి బయటకు వస్తుంది. ఆ వేడివేడిది ఏం చేస్తుందంటే స్టెరిలైజ్ చేస్తుందనే కాన్సెప్ట్ ఉండేదన్నమాట. అలానే వెల్లుల్లిపాయ కూడా అక్కడ ఉంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుందని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు అవైలబిలిటీలో ఉన్నారు. డాక్టర్లు ప్రాపర్గా చెక్ చేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం మంచిది. జలుబు, దగ్గు, జ్వరంలాగే పిల్లలకు చెవినొప్పి అనేది చాలా సాధారణ సమస్య. చెవినొప్పి చాలా వరకు దానంతట అదే తగ్గిపోతుంటుంది. పిల్లలు చెవినొప్పితో బాధపడుతున్నప్పుడు ఉపశమనం కోసం వేడి నీటితోనూ చల్లటి ఐస్తోనూ కాపడం పెట్టడం మంచిది. 1-2 చుక్కల తులసి రసం లేదా ఆలివ్ నూనెను చెవిలోకి వేయడమూ మంచిదే. తేలికపాటి చెవినొప్పికి డాక్టర్ సూచనతో కొన్ని చుక్కల మందులు వాడొచ్చు. చెవిలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్, ఐబుప్రోఫెన్ వంటి మందులు వాడొచ్చు. అయితే చెవిలో తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం కూడా వస్తున్నప్పుడు, చెవి నుంచి చీము కారుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎప్పుడైనా కూడా పిల్లల్ని చెవి నొప్పి వచ్చినా, చెవిలో చీము వచ్చినా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. కానీ ప్రివెన్షన్గా బేసిక్గా ఏంటంటే అప్పటికప్పుడు మనం చెవికి ఏదన్నా యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రాప్స్ ఉంటాయి అన్నమాట. క్యాండిబయాటిక్ ప్లస్ అని, ఆటోబయాటిక్ ప్లస్ అని, ఆటోసిన్ అవి వేసుకొని బట్ వీలైనంత తొందరగా మళ్ళీ డాక్టర్ చూయించుకొని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. యూజువల్గా ఏంటంటే పిల్లల్లో మనకు ఒకసారి ఆ చెవి నొప్పి ఎందుకు వస్తుందో తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ చెవిలో నొప్పి వచ్చిన రీజన్ అదే అయ్యే ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆర్టైటిస్ మీడియా, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ, రెండోది గుబిలి, మూడోది ఫంగల్ ఇన్ఫెక్షన్, సో కొంతమందిలో ఎగ్జిమా, స్కిన్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో మీకు మీ పిల్లలకి ఎప్పుడైనా కూడా చెవిలో నొప్పి వస్తున్నా, చెవిలో ఇబ్బంది ఉన్నా ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి ఆ డాక్టర్ గారి అడ్వైజ్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకొని, ఫర్దర్ ప్రికాషన్ తీసుకొని అవసరమైతే అప్పుడప్పుడు ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నట్లయితే మనకు ఆ చెవికి వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అన్నమాట. పిల్లల్లో చెవినొప్పిని నివారించడానికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూడాలి. ఒకవేళ సోకిన వెంటనే వాటికి తగిన వైద్యం ఇప్పించాలి. తరచూ జలుబు చేయకుండా ఉండేందుకు పిల్లలకు ఫ్లూ టీకాను ఇప్పించడం మేలు. పొగదాగే వారికి దగ్గరగా ఉండే పిల్లలకు చెవి సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి పిల్లల్ని పొగకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. పిల్లలకు చెవుల్లో పెన్సిళ్లు, పెన్నులు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వస్తువులు చెవిలో అడ్డంగా ఇరుక్కున్నప్పుడు కూడా చెవిలో నొప్పి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు చెవుల్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోకుండా చూడాలి. అలాగే చెవుల్లో గుబిలి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో చెవి నొప్పిని చాలా వరకు నివారిస్తాయి.